హాయ్ అండి అందరికీ. సో ఈ వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీ టైంలో మనీ సేవ్ చేసుకొని మనకు పుట్టే పాపకో బాబుకో గోల్డ్ ఎలా కొనాలో నాకు వచ్చిన ఐడియాని మీతో షేర్ చేసుకుంటున్నాను. మామూలుగా యూట్యూబ్లో చాలా వీడియోస్ ఆల్రెడీ చాలామంది పెట్టే ఉన్నారు కదండి. రోజుకి 50 రూపాయలు వేసుకోండి, 1 ఇయర్ లోపు చాలా ఇంత అమౌంట్ అయ్యిద్ది, ఆ అమౌంట్తో గోల్డ్ కొనుక్కోండి, ఇలా చాలా వీడియోస్ ఆల్రెడీ మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు కదా. సో మనీ దాచిపెట్టుకొని 1 ఇయర్ ఆగి కొనుక్కోవాలా గోల్డ్ కొనాలంటే 1 ఇయర్ దాచిపెట్టుకోవాలా, ఈ 1 ఇయరే మైండ్లో తిరుగుతూ ఉంటుంది మనకి. సో అలా కాకుండా ప్రెగ్నెంట్ వాళ్ళకైతే ఫస్ట్ మంత్ నుంచి 9 మంత్స్ బేబీ బయటికి రావాలంటే 9 మంత్స్ కన్ఫామ్గా వెయిట్ చేయాలి కదా. సో అప్పుడు మనకి తెలియకుండానే 9 మంత్స్ ఈజీగా గడిచిపోతూ ఉంటాయి. సో పెద్ద కష్టం అనిపించదు. నా ఆలోచన ఏంటంటే ఈ 9 మంత్స్ అనేది ఫస్ట్ మంత్ నుంచే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మన దగ్గర ఎంత ఉంటే ఎంత, ఒకరు 50 ఉండొచ్చు, ఒకరు 10 రూపీసే ఉండొచ్చు, లేదంటే ఒకరు 5 రూపీసే ఉండొచ్చు. ఈ 9 మంత్స్ మన దగ్గర ఎంత ఉంటే అంత ఎవ్రీడే ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండిలోనో బీరువాలోనో ఇలా మనకి ఎందులో నచ్చితే అందులో మళ్ళీ తీయకుండా ఈ 9 మంత్స్ కంటిన్యూగా ఎవ్రీడే ఎంతో కొంత సేవ్ చేసుకుంటూ వచ్చేసామంటే 9 మంత్స్ మనకు తెలియకుండా ఈజీగా ఎలా గడిచిపోతాయో మన అమౌంట్ కూడా ప్రతి రోజుకి అలా పెరుగుతూనే ఉంటాయి మనం వేసే కొద్దీ. ఇలా సేవ్ చేసుకోవడానికి ఉండి అయితే బెటర్ ఆప్షన్ అని నా ఒపీనియన్ అండి. ఎందుకంటే వన్స్ ఒకసారి మట్టి ఉండిలో వేసాము అంటే ఇంకా తీయడానికి ఉండదు కాబట్టి కంటిన్యూగా వేస్తూనే ఉంటాము. సో మేము తీయము అనుకుంటే మీరు ఎక్కడైనా దాచిపెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. సో మనం వేసేటప్పుడే గట్టి సంకల్పం ఉందనుకో, మనకు పుట్టబోయే బాబుకి వాళ్ళు ఉంగరం తీసుకురావాలి, వీళ్ళు ఏదో గోల్డ్ కొనక్కాలి, అలా పక్క వాళ్ళ మీద ఆధారపడకుండా నా బేబీకి నా చేతులతో నేను దాచిపెట్టుకొని ఏదో ఒకటి గోల్డ్ రూపంలో గుర్తుగా కొనాలి అనే థాట్ మన మైండ్లో ఉంది అంటే ఖచ్చితంగా ప్రతిరోజు మనం మనీ వేస్తూనే ఉంటాం, కానీ తీయడానికి మాత్రం మనసు ఒప్పదు. ఆ హ్యాపీనెస్ కూడా వేరే లెవెల్లో ఉంటుందండి. 9 మంత్స్ మనం మన బేబీ కోసం ఎలా అయితే వెయిట్ చేస్తామో, మన బేబీ పుట్టాక మన బేబీ కోసం మనం సొంతంగా డబ్బులు దాచిపెట్టుకొని చిన్న గోల్డ్ కొన్నా సరే లైఫ్ టైం చాలా మెమొరబుల్గా ఉంటుంది. ఆ హ్యాపీనెస్ చాలా హ్యాపీగా ఉంటుంది. సో బేబీ పుట్టాక 11 డేస్కి స్నానం చేపిస్తారు కదా, అప్పుడు చిన్న ఫంక్షన్లా చేస్తారు ఎవరైనా సరే. సో ఆ ఫంక్షన్ అప్పుడు వాళ్ళు వీళ్ళు ఇచ్చింది కాకుండా ఫస్ట్ మనం మన పిల్లల కోసం దాచిపెట్టిన మనీతో చిన్న రింగు కొన్నా సరే, ఇప్పుడు 5000కే గోల్డ్ రింగ్ వస్తుంది కదా. సో అలా చిన్న రింగు కొన్నా సరే ఆ హ్యాపీనెస్ చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే ఫస్ట్ ఉంగరం మన బేబీ ఎంత పెద్దయినా సరే ఆ రింగ్ చూడగానే మెమొరబుల్గా గుర్తుగా ఉండిపోతుంది. లేదు మనం దాచిపెట్టుకున్న మనీకి గోల్డ్ రేటు పేరు ఎక్కువగా ఉంది, రింగు కూడా రాదు అంటే సో వెండిలో అయినా సరే ఏదో ఒకటి గుర్తుగా కొంటే, మన చేతులతో మనం గుర్తుగా కొంటే ఆ హ్యాపీ వేరుగా ఉంటుందని నా ఉద్దేశం. సో మన బేబీ కోసం 9 మంత్స్ ఎలాగైనా వెయిట్ చేస్తాం కాబట్టి ఈ 9 మంత్స్ మన బేబీ కోసం ఏదో ఒకటి కొనాలి, వాళ్ళకి గుర్తుగా ఉండాలి అని మనీ సేవ్ చేయడం స్టార్ట్ చేయండి. తప్పకుండా మీకు హెల్ప్ అవుతుంది. సో ఎవరైనా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఈ టిప్ ఇలా ట్రై చేయండి, వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.